ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యంలో నుంచి కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 11వ వచనం. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యంను కోరినవాడు, అతనికి నమస్కరించుము. ప్రియమైన వాళ్ళారా, ఈ మాట మనం చాలాసార్లు చదువుంటాం. కోరాహు కుమారులు రాసిన కీర్తన ఇది కూడా. అయితే ఇక్కడ ఏముంది? ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యంను కోరినవాడు, అతనికి నమస్కరించుము అని చెప్తున్నాడు. ఈ యేసు ప్రభు ఎట్లాంటి రాజు అంటే, ఆయన రాజులకు రాజు. మొదటి తిమోతి 6:15 చూస్తే, సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు అంటే పడ్డది. ప్రకటన గ్రంథంలో చూస్తే యుగములకు రాజా అని అంటాడు. నిర్గమకాండం ఆ ప్రాంతాల్లో చూస్తే తరతరములకు నివాస స్థలము నీవే అని చెప్పినాడు. ఇట్లాంటి గొప్ప రాజు ఈయన. రాజు ఈయన ఎట్లాంటిది రాజు అంటే, ఈ లోకంలో ఉన్న రాజులకు అధికారం కొన్ని రోజులు ఉంటుంది, పోతుంది. కానీ ఈయన శాశ్వతుడైన రాజు, శాశ్వత రాజ్యం ఈయనకు ఉంది. దానియేలు గ్రంథంలో ఉంటుంది, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం, అది ఎన్నటికి లయం కాదు అని రాయబడ్డది. ప్రియమైన వాళ్ళారా, ఆ గొప్ప రాజ్యంలో మనం ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చి కల్వరి శిలువలో ప్రాణం పెట్టి తన చేతులు జాపి ప్రయాస భారం మోస్తున్న జనులారా నా యొద్దకు రండి అని నిన్ను నన్ను ఆహ్వానించి తన రక్షణ చేత అలంకరించి తన సంఘంలో మనల్ని నాటి తన వాక్యం ఇచ్చి తన వాగ్దానములు ఇచ్చి మనకింత చేస్తే ఆ రాజును మనం గణపరిచే విషయంలో ఎట్లున్నాం? ఆ రాజు ఏమంటున్నాడు? సౌందర్యం కోరినాడు, నీ సౌందర్యం కోరినాడు. సౌందర్యం అంటే ఈ దినాల్లో వచ్చినట్లు ఏదో కాస్మెటిక్స్ వాడి ఏదో ఫెయిర్ అండ్ లవ్లీలు పౌడర్లు ఇవి వేసుకునే సౌందర్యం కాదు. అది హృదయ సౌందర్యం. హృదయములో మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఉన్నట్టు అక్కడ 13 రకాల దుర్గంధమైనవి ఉన్నాయి. అవి తీసేసుకొని మనం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ సంబంధమైన 9 రకాల ఫలములు కలిగి ఉంటే ఆయన మనతో ఉండడానికి ఇష్టపడతాడు. ఆయన మన సౌందర్యం అది చూస్తున్నాడు. అంతరంగ సౌందర్యమైన కావాలి. నువ్వు బాహ్యంగా ఎట్లున్నావో ఆయన తయారు చేసినాడు కాబట్టి అది సంబంధం లేదు. హృదయంలో మనం ఏం యోచనలు చేస్తున్నాం, మనం దేవునికి ఇష్టమైన ఆలోచనలతో ఉన్నామా? ఆయన కోరుకునేది ఏంటంటే నా హృదయ అంతరంగ సౌందర్యం కోరుతున్నాడు. ఎట్లుంది ప్రియమైన వాళ్ళ ఈనాడు మన జీవితాలు బాగున్నాయా? దైవదాసుడు తిమోతి అంకుల్ హెబ్రోన్లో ఉన్నాయని ఎవరైనా కలిస్తే మనం అడుగుతాం కదా, బాగున్నావా అని అడుగుతాం కదా. ఆయన అడిగే మాట బాగున్నావా అని, లోపల బయట బాగున్నావా అని అడిగేది. అంటే మన హృదయాంతరంగంలో బాగున్నామా? మొట్టమొదట బయటికి ఫిజికల్గా ఎట్లున్నా, స్పిరిచువల్గా అంతరంగంలో భౌతికంగా ఎట్లా కనబడ్డా, ఆత్మ సంబంధమైన జీవితంలో పవిత్రంగా దేవునికి ఇంపైన రీతిలో మనం ఉన్నామా? అది చాలా శ్రేయస్కరం. అట్లా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నన్ను ఆయనను ఆరాధించేవానిగా, ఆయన ఎదుట సాగిలపడేవానిగా మనల్ని ఆయన తీర్చిదిద్దేవాడు అయినాడు. మనం ఆగలేము. ఆ హృదయ సౌందర్యం ఎప్పుడైతే వస్తుందో మనము ఆయనకు నిరంతరం నమస్కరించేవారమైనాం. ఆయనకు నమస్కరిస్తే ఏమవుతుంది అని అనుకుంటే చాలా విచిత్రమైన అద్భుతాలు జరుగుతాయి. ఆయనను గణపరిస్తే, ఆయనను ఆరాధిస్తే, ఆయనను పాడితే, ఆయనను పొగిడితే ఎన్నో మేళ్ళు ఉన్నాయి. ఆరాధన ద్వారా, ప్రార్థన కంటే ఎక్కువ మేళ్ళు ఆరాధన ద్వారా ఉన్నాయి. క్రైస్తవ జీవితం అంటే ఆయనను గణపరచుటే. దేవుడు మనల్ని ఎందుకు సృజించినాడు అంటే యెషయా గ్రంథం 43:7 రాయబడ్డది, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారు అని రాయబడ్డది. మనం ఆయన మహిమ కొరుకున్నాం. ఆ పనే మనం మొదటిది. ఇంకా మిగతా అయిన తర్వాత మనం ఆ పని మొట్టమొదటిది ఆయన చేయగలిగితే మనం అన్నిట్లో ఆశీర్వదింపబడి వర్ధిల్లే వరమై ఉంటాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నువ్వు మా రాజు, శాశ్వతమైన రాజుగా ఉన్నదాన్ని బట్టి స్తోత్రము. నువ్వు విమోచించి మమ్మల్ని భద్రపరుస్తున్నావు. నీ అత్యున్నతమైన కృపను బట్టి స్తోత్రములు. మాలో ఏవైతే నీకు ఆయస్కరమైనవి తీసేసుకొని నీకు ఇంపైన నింపుకొని నీ ఎదుట సాగిలపడ్డ కృపనీయమని ఆత్మను కుమరించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.
మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.